ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ రోజు వీడియో వచ్చేసి, మీ మనసులో ఉన్న వ్యక్తి భవిష్యత్తులో అయినా వీళ్ళు మారే అవకాశం ఉందా, అసలు వీళ్ళు ఇంకా మారే ఛాన్సే లేదా, వీళ్ళ మెంటాలిటీ కానీ, వీళ్ళ బిహేవియర్ కానీ, వీళ్ళ వే ఆఫ్ టాకింగ్ ఆర్ వే ఆఫ్ థింకింగ్ కానీ మారే అవకాశం ఉందా లేదా అనేది మనం చూద్దాము. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి, కాల్స్ మాత్రం చేయకండి. అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్. ఇంట్రెస్ట్ అని నమ్ముకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి. సో వీడియోలోకి వెళ్దాము. ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి. డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి. ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి. అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో 60 to 70% మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు. సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఒకవేళ మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వకపోతే కనుక ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్ రీడింగ్ గా తీసుకోండి. మీకు పర్సనల్ గా రీడింగ్ తీసుకోవాలనుకుంటే కనుక, తెలుసుకోవాలని అంటే కనుక, మీకు సమస్యలకు కానీ, మీకు సంబంధించిన క్వశ్చన్స్ కి కానీ, మీ పార్ట్నర్ కి సంబంధించిన ఎగ్జాక్ట్ ఆన్సర్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్ కి వాట్సాప్ మెసేజ్ చేసి కన్సల్టెన్సీ అనేది తీసుకోండి. సో అండ్ ఛార్జబుల్ అనమాట. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకోండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. చూద్దాం, మీ మనసులో ఉన్న వ్యక్తి ఫ్యూచర్లో అయినా మారే అవకాశం ఉందా, వీళ్ళ మెంటాలిటీ మారుతుందా, లేదు అలానే ఉంటుందా చూద్దాం. కింగ్ ఆఫ్ వ్యాండ్స్, 3 of cups, 9 of wands, Knight of swords, strength, judgment, Ten of cups, 10 of cups, 3 of pentacles, 6 of swords and the star. సో మీ మనసులో ఉన్న వ్యక్తి ఇగో అండ్ యాటిట్యూడ్ ఉన్న పర్సన్ అండ్ ఫైర్ ఎలిమెంట్ కి సంబంధించిన పర్సన్, కొంచెం షార్ట్ టెంపర్ అండ్ అగ్రెసివ్ నేచర్ ఉన్న పర్సన్. ఎప్పుడు కూడా ఆవేశం ఎక్కువ అండ్ ముందు అనేయడము, కోపం తెచ్చేసుకోవడము. ఏదైనా ఒక విషయం చెప్తే గనక అసలు చెప్పేది కంప్లీట్ గా వినను పర్సన్ అనమాట. అంత అగ్రెసివ్ నేచరు, అంత షార్ట్ టెంపర్ మెంటాలిటీ ఉన్న పర్సన్. ఆవేశం అంటే చాలా చాలా ఎక్కువ. ఎట్లా అంటే ఒక మ్యాటర్ గురించి ఎవరైనా ఏమైనా చెప్తే దాంట్లో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు కరెక్ట్ గా చెప్తున్నారు, నిజం ఉందా లేదా అనేది తెలుసుకోవడం కూడా ఆలోచించని పర్సన్ అనమాట. కోపంలో అంత అగ్రెసివ్నెస్, అంత షార్ట్ టెంపర్ గా ఉంటారు. ఎప్పుడు కూడా కొంచెం ఎక్కువగా షార్ట్ టెంపర్ తోనే, అగ్రెసివ్నెస్ తోనే ఉంటారు మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా. అండ్ ఎక్కువగా నెగిటివ్ గానే ఆలోచిస్తారు. పాజిటివ్ గా ఆలోచించేది చాలా తక్కువ ఉంటుంది. అంటే పాజిటివ్ లో కూడా నెగిటివ్ ఆలోచించుకునే మెంటాలిటీ ఉన్న పర్సన్. అంటే ప్రతి దాంట్లో కూడా మిస్టేక్స్ ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటారు తప్ప, ఒక వైట్ పేపర్ ఇస్తే మీరు దాంట్లో ఒక చిన్న డాట్ పెట్టి బ్లాక్ డాట్ పెట్టారనుకోండి, ఆ బ్లాక్ డాట్ మాత్రమే భూతద్దంలో కనిపించినట్టు కనిపిస్తుంది మన సార్కి ఆర్ మేడంకి. మిగతా ఉన్న వైట్ అంతా కూడా కనిపించదు. అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట. ఎప్పుడు కూడా ఆ డాట్ని, ఆ నెగిటివ్నే చూస్తారు. మీరు ఎంత పాజిటివ్గా ఉన్నా, ఎంత మంచిగా ఉన్నా, ఎంత కేరింగ్ చూపించినా అదేం కనిపించదు. మీరు ఒక్క మాట అన్నారో ఆ మాట మాత్రమే పెట్టుకుంటారు ఎప్పుడు కూడా. సో ఏంటంటే వీళ్ళ అగ్రెసివ్నెస్ మారుతుందా, వీళ్ళ మెంటాలిటీ మారుతుందా అంటే రియలైజ్ అవుతారు, కానీ అంత తొందరగా మాత్రం వీళ్ళు దాన్ని ఒప్పుకోరు. ఎందుకంటే ఎక్కడ చెప్పడం వలన కానివ్వండి, ఏదైనా అనడం అంటే నా తప్పు అయ్యిందని అన్నానికి ఒప్పుకోవడానికి కూడా ఈగో అండ్ యాటిట్యూడ్ అనేది అడ్డొస్తూ ఉంటాయి. బట్ రియలైజ్ అవుతారు,
ఆ కోపంలో ఒక మాట అనేసాను, సో నేను అప్పుడు అలా అనకుండా ఉండాల్సింది అని అనుకుంటారు తప్ప, అది బయటకు ఎక్స్ప్రెస్ చేసి మీ దాకా వచ్చి సారీ చెప్పడమో, లేదా మీతో లేదా అలా తప్పుగా మాట్లాడాను ఇంకోసారి అలా రిపీట్ చేయను అని చెప్పడం కానివ్వండి, ఇలాంటిది ఎప్పుడూ ఉండదు, వీళ్ళ లైఫ్లోనే ఉండదు. ఎందుకంటే ఎక్కడ చెప్తే వాళ్ళ తప్పుని పట్టుకుని మీరు పాయింట్అవుట్ చేస్తారేమో అని పదే పదే దాని గురించి మాట్లాడతారేమో అనుకునే మెంటాలిటీ ఉన్న పర్సన్ తప్ప, నేను తప్పు చేసినా కూడా నేను కరెక్టే అన్న విధంగా మాట్లాడే పర్సన్ కాబట్టి వీళ్ళు ఎప్పుడు వీళ్ళ మైండ్ సెట్ కూడా అలానే ఉంటుంది. ఎప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచించుకుంటూ నెగిటివ్గా థింక్ చేస్తూ ఎవరు వీళ్ళకి వీళ్ళతో భజన చేసేవాళ్ళు కావాలన్నమాట. ఎప్పుడు కూడా వీళ్ళ గురించి నీ అంత మంచివాళ్ళు లేరు, నీ అంత గొప్పవాళ్ళు లేరు అని అంటే వాళ్ళు మంచివాళ్ళు, వాళ్ళతో మంచిగా ఉంటారు. లేదు నువ్వు ఇట్లా చెయ్యకూడదు అని అట్లీస్ట్ సలహా ఇచ్చినా కూడా వీళ్ళు వాళ్ళతో నెగిటివ్గానే ఉంటారు, గొడవ పడుతూనే ఉంటారు. అంత షార్ట్ టెంపర్ మైండ్గా ఉంటారు అనమాట వీళ్ళు. బట్ అండ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళే గొప్ప అన్న ఫీలింగ్లో ఉంటారు. వాళ్ళు ఏం చేసినా గొప్పే, నా తర్వాత ఎవరు, వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేసినా కూడా లేదు నేనేం తప్పు చేయలేదు అన్న విధంగానే మాట్లాడతారు. మీరు దొరికిపోయినా కూడా దొరగానే బతకాలని అనుకుంటారు అనమాట. సో అండ్ మీ విషయానికి వచ్చేసేసి మీ పార్ట్నర్ ఏంటంటే మీ విషయంలో వాళ్ళు మాట్లాడిన మాటలు కానివ్వండి, గొడవ పడిన టైంలో కానివ్వండి, లేకపోతే వేరే మీ ఇద్దరి మధ్య వేరే పర్సన్స్ వచ్చిన సిచ్యువేషన్స్లో కానివ్వండి, వాళ్ళు మిమ్మల్ని అన్న రాంగ్ వర్డ్స్ కానివ్వండి, మిమ్మల్ని బ్లేమింగ్ చేయడం కానివ్వండి, అదైతే వాళ్ళు తప్పనైతే తెలుసుకున్నారు. బట్ అది ఇంతవరకు మీ దాకా మళ్ళీ కావాలని రిటర్న్ వస్తుందంటే, మీ దాకా రావాలి అంటే కనుక డెఫినెట్గా వాళ్ళ లైఫ్లో వాళ్ళకి ఎక్కువగా వాళ్ళ లైఫ్ గురించి ఎక్కువగా ఆలోచించుకుంటారు. అండ్ వాళ్ళ ఫ్యామిలీ గురించి, అంటే వాళ్ళ ఫ్యామిలీ అండ్ వాళ్ళ లైఫ్ గురించి ఎక్కువగా ఆలోచించుకుంటారు తప్ప మీకు ఇచ్చే ప్రిఫరెన్స్ కానీ ఇంపార్టెన్స్ కానీ ఓన్లీ ఒక 10% మాత్రమే ఉంటుంది. ముందు వాళ్ళ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ, తర్వాత చివరిలో ఎవరైనా ఉన్నారు అంటే కనుక మీరు వీళ్ళకి. సో ఏంటంటే వీళ్ళు ఎప్పుడు కూడా రియలైజేషన్ అయినా కూడా వీళ్ళు రాకపోవడానికి కానీ కొంచెం అడ్జస్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే, ఒకవేళ రేపు ఎప్పుడైనా మీరు ఏదైనా గొడవ జరిగినప్పుడు లేకపోతే చిన్న చిన్న ఇష్యూ అయినప్పుడు దాన్ని పాయింట్అవుట్ చేస్తాను, అప్పుడు తప్పైందని ఒప్పుకున్నావు కదా సో అని అంటారు అన్న విధంగా అనమాట. ఇగ్గో అనేది మామూలుగా లేదు. ఆ ఈగో కోసమే బతుకుతున్నారు. ఈగో కోసము ఎప్పుడు కూడా పాకులాడుతూ ఉంటారు. ఎందుకు వీళ్ళతో మన మాట అనిపించుకోవాలా ఏంటి అన్నట్టుగానే వీళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు. సో ఫ్యూచర్లో అయినా కూడా రియలైజేషన్ ఉంటుంది, కానీ అంత ఈజీగా వీళ్ళు మారేసి మీ దగ్గరకు వచ్చేసి సారీ చెప్పడం మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. వీళ్ళు మారినా వీళ్ళు ఎలా ఉంటారంటే, ఒకవేళ బ్లాక్ చేసుకున్నారనుకోండి, అన్బ్లాక్ చేయరు, అన్బ్లాక్ చేస్తారు. బట్ ఏంటంటే మీ సైడ్ నుంచే రావాలి అన్న ఫీలింగ్లో ఉంటారనమాట. అన్బ్లాక్ చేశాం కాబట్టి నిజంగానే నేను కావాలని అనుకుంటే అన్బ్లాక్ చేశాను కాబట్టి నేను అసలు బ్లాక్ చేశానో లేదా చూస్తా ఉంటే నాకు చేస్తారు కదా, నన్ను కమ్యూనికేట్ అవుతారు కదా అన్న ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఎప్పుడు కూడా వాళ్ళ అవసరాలకి తగ్గట్టుగా మాత్రమే వాళ్ళు మౌల్డ్ అవుతూ ఉంటారు. సో చేంజ్ అంటే ఒక 10% మాత్రమే చేంజ్ వచ్చే ఛాన్స్ ఉంది. 90% వీళ్ళలో అంత ఈజీగా వీళ్ళ ఈగో అండ్ యాటిట్యూడ్ మార్చుకోవడమో, మీకు ఇంపార్టెన్స్ ఇవ్వడమే, మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడమో అయితే జరగదు. సో చూద్దాము ఈ కార్డ్స్కి క్లారిఫికేషన్ కార్డులు కూడా తీద్దాము. సో వీళ్ళకి ఎందుకంటే మీ పార్ట్నరు వాళ్ళకి నచ్చినట్టు జరగడానికి మాత్రమే, అంటే వీళ్ళకి ఏదైనా ఇష్టంగా ఉందనుకోండి, వీళ్ళు చెప్పినట్టు వింటున్నా, వీళ్ళకి నచ్చినట్టు ఉంటున్నా వాళ్ళు మంచి వాళ్ళు అయిపోతారు. అంటే వాళ్ళకి ఎంత వాళ్ళ ప్రాణమైనా ఇవ్వడానికి కూడా రెడీగా ఉంటారు. ఒకవేళ వీళ్ళకి నచ్చినట్టు ఒక మాట అంటే మాత్రం వాళ్ళని చంపేయడానికైనా రెడీగానే ఉంటారు అనమాట. కొట్టడానికైనా తిట్టడానికైనా కూడా రెడీగా ఉంటారు. అంటే వీళ్ళకి నచ్చినట్టుగా ఎప్పుడు కూడా వీళ్ళని పొగుడుతూ ఉండాలి. వీళ్ళని ఎప్పుడు కూడా మీ అంత మంచి వాళ్ళు లేరు, నీ అంత గొప్ప పర్సన్ లేరు, నువ్వు అంత గొప్పవాడివి అలా పొగుడుతలు వాళ్ళకి నచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు మంచి వాళ్ళు అయిపోతారు.
అండ్ వీళ్ళ కోపానికి వీళ్ళు చాలా కోల్పోతారు కూడా. ఎప్పుడూ కూడా వీళ్ళ కోపం ఎక్కడి వరకు వెళ్తుందంటే ఒక్కొక్కసారి పీక్స్ కి వెళ్ళి వీళ్ళే సమస్యల్లోకి తెచ్చుకునే విధంగా, అది హెల్త్ పరంగా కానివ్వండి, ఫైనాన్షియల్ గా కానివ్వండి, చిన్న దాన్ని పెద్ద అదే గోరంతను కొండంత చేస్తారంట చూడండి. అట్లా వాళ్ళ అగ్రెసివ్నెస్ వల్ల కొన్ని సిచ్యువేషన్ లో వీళ్ళ ప్రాబ్లము గోరెంత ఉన్నదని కొండంత కూడా చేసుకుని ఫైనాన్షియల్ గా లాస్ అవ్వడము, లేకపోతే హెల్త్ పరంగా ఏదో ఒకటి చేసుకోవడము, ఇలాంటివి కూడా చేస్తుంటారు. కోపంలో ఫోన్లు పాల్గొట్టేయడము, లేకుంటే వాళ్ళని వాళ్ళు కొట్టుకోవడము, ఇలాంటి వాటి వల్లే కూడా మిస్టేక్స్ చేసుకుని వాళ్ళు చేస్తూ ఉంటారు. సో స్టార్టింగ్ లో ఏంటంటే వీళ్ళు ఈ రిలేషన్షిప్ నుంచి బయటకు వెళ్ళిపోవడం వల్ల హ్యాపీగా ఉన్నాము. సో ఈ రిలేషన్షిప్ బయటికి వెళ్తే హ్యాపీగా ఉండొచ్చు, దీన్ని ఇట్లా ఎండ్ చేసేసుకుంటేనే నా లైఫ్ హ్యాపీగా ఉంటుంది, నన్ను అనేవాళ్ళు ఉండరు, నన్ను అనడానికి ఒకళ్ళకి నేను ఛాన్స్ ఇవ్వకుండా ఉంటాము అన్న ఉద్దేశంతోనే వాళ్ళు బయటకు వెళ్ళడం అయితే జరిగింది. రిలేషన్షిప్ ఎండ్ చేసుకోవడం కూడా జరిగింది. అట్ ది సేమ్ టైమ్ రిలేషన్షిప్ ఎండ్ చేసుకున్న రిలేషన్షిప్ లో మళ్ళీ రావడానికి కూడా ఒక ఛాన్స్ ఉంటుందన్న ఉద్దేశం. ఎందుకంటే మీరు సాఫ్ట్ నేచర్, మీ పార్ట్నర్ అగ్రెసివ్ నేచర్. సో ఏంటంటే మీరు వాళ్ళకి కావాలనే కోరుకుంటారు తప్ప ఏదైనా కూడా రావడం వెళ్ళడం వాళ్ళ చేతుల్లోనే ఉంటది అన్న ఫీలింగ్ కూడా ఉందన్నమాట మీ పార్ట్నర్ కి. సో రియలైజేషన్ ఏంటంటే మీ పార్ట్నర్ ద లవర్స్, మీ పార్ట్నర్ మిమ్మల్ని 100% మిస్ అవుతున్నారు ప్రెజెంట్ అయితే. ఎందుకు మిస్ అవుతున్నారంటే మీరు చూపించిన ప్రేమ కానివ్వండి, మీతో ఫిజికల్ రిలేషన్షిప్ లో ఉన్నది కానివ్వండి, మీ మెమరీస్ కానివ్వండి. సో ఇప్పుడంతా అవన్నీ లేవు కదా అన్న ఫీలింగ్, మిస్సింగ్ ఫీలింగ్ మీ ఇద్దరి మధ్య జరిగిన పాజిటివ్గా ఏదైతే ఉందో, మీరు ఎప్పుడు కూడా వాళ్ళని చాలా ప్రేమగా చూసుకున్నారు. ఒక మదర్ ఒక బేబీని చూసుకున్నట్టే చూసుకున్నారు అనమాట. వాళ్ళు ఎంత కోపం వచ్చినా, ఇప్పుడు మదరు ఎంత చెడ్డవాళ్ళైనా కూడా పిల్లల్ని ఎప్పుడు వద్దనుకోరు కదా. పేరెంట్స్ని వద్దనుకుంటారు తప్ప పేరెంట్స్ పిల్లల్ని ఎప్పుడు వద్దనుకోరు కదా. అలాంటి మెంటాలిటీతో ఉన్నాను అనమాట మీరు ఎప్పుడు కూడా. మీ పాటిని ఎంత వద్దనుకున్నా, ఎంత అన్నా కూడా మీరు మాత్రం ఎప్పుడు కావాలనే కోరుకున్నారు. సో మీ ప్రేమ, మీ ఎఫెక్షన్ ఇవన్నీ కూడా ఒక్కొక్క టైంలో వాళ్ళకి లో ఎనర్జీస్లో ఉన్న టైంలో, వాళ్ళ అగ్రెసివ్నెస్ వల్ల వాళ్ళు చేసిన తప్పులు రిగ్రెట్ ఫీల్ అయిన టైంలో వాళ్ళు అవన్నీ రియలైజ్ అవుతూ ఉంటారు. మేబీ నేను ఈ కోపాన్ని తగ్గించుకోకపోవడం వల్లే కదా ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను అని. ద స్ట్రెంగ్త్. సో ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఈ థర్డ్ పర్సన్ వల్ల కూడా మీ ఇద్దరి మధ్య గొడవలు జరగడము, థర్డ్ పర్సన్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారన్న ఫీలింగ్ ఉండడము, వాళ్ళ కోసము వాళ్ళ ఫైనాన్షియల్గా కూడా ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు. మీ పార్ట్నర్ ఏంటంటే మెటీరియలిస్టిక్ లైఫ్కి కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఆ ప్రిఫరెన్స్లో ఏంటంటే వాళ్ళకి ఏదైనా వర్క్ చేస్తున్నా, లేకుంటే ఏదైనా మనీ పరంగా ఏదన్నా కావాలని అనుకున్నప్పుడు అది అయ్యేదాకా వీళ్ళు అంత కష్టపడుతూ ఉంటారు, అంత వాటి కోసం మంచి పతపిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. అండ్ వాళ్ళ లైఫ్లో ఎప్పుడు కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది వాళ్ళ ఫ్యామిలీనే ఉంటుంది. వాళ్ళు వాళ్ళ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ తర్వాత మాత్రమే మీరు అనమాట. ఎప్పుడు కూడా వాళ్ళకి కోపం వచ్చినా ఏం చేసినా కూడా వాళ్ళ ఫ్యామిలీ విషయంలో మాత్రము అంత వాళ్ళ కోపాన్ని కానీ వాళ్ళ ఎమోషన్స్ని కానీ కొంచెం కంట్రోల్ చేసుకుంటారు. బట్ మీద వరకు వచ్చేసరికి నాది అన్న హక్కు అన్న ఫీలింగ్ ఒకవైపు ఉంటే, నేనెందుకు నన్ను ఎందుకు అనాలన్న ఫీలింగ్, ఆ ఇగో అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎప్పుడు ఏంటంటే ఫ్యామిలీ దగ్గర మాత్రమే వీళ్ళు కొంచెం కంట్రోల్లో ఉంటారు తప్ప మిగిలిన అందరి దగ్గర కూడా వీళ్ళు ఎప్పుడూ కూడా కంట్రోల్లో ఉండే అవకాశమే ఉండదన్నమాట. సో జరిగిపోయిన దానికి ఎందుకు బాధపడుతున్నారు వాళ్ళు? సో జరిగిన విషయంలో మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవలు కానివ్వండి, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండడం కానీ, జరిగిపోయిన దాంట్లో వాళ్ళ తప్పులు ఉన్నాయని తెలిసి బాధపడడానికి కానీ రీజన్ ఏంటంటే మీరు ఎప్పుడూ కూడా వాళ్ళకి సపోర్టింగ్గా ఉన్నారు అండ్ మీ ప్రేమ అనేది వాళ్ళకి ఎప్పుడూ కూడా ఒక స్ట్రెంగ్త్ లానే ఉంది తప్ప ఒక వీక్నెస్ లాగా ఎప్పుడు అవ్వలేదన్నమాట. అసలు వీళ్ళు నా లైఫ్లోకి రావడం వల్లే ఇప్పుడు ఇలాంటి పొజిషన్లో ఉన్నానేమో అన్న ఫీలింగ్ ఎప్పుడు రాలేదు వాళ్ళకి. బట్ స్ట్రెంగ్త్గా ఉన్నా కూడా దాన్ని ఏంటంటే వాళ్ళ ఈగో అనే యాటిట్యూడ్ వల్ల మాత్రమే వాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. సో ఏంటంటే మీరు కానీ మీ పార్ట్నర్ కానివ్వండి, మీ ఇద్దరిది కూడా ఆపోజిట్ మెంటల్ సెట్. మీరు
కంప్లీట్గా సాఫ్ట్ అండ్ సైలెంట్ మెంటాలిటీ ఉన్న పర్సన్, కూల్గా ఉండే పర్సన్. మీ పార్ట్నర్ కంప్లీట్గా ఆపోజిట్, అగ్రెసివ్ నేచరు, ఎదుటి వాళ్ళు చెప్పేది వినేదాకా కూడా ఆగనేను. అంటే వాళ్ళ ఇగ్గో హట్ అయ్యే విధంగా మీరు ఒక చిన్న మాట మాట్లాడినా కూడా వాళ్ళకి అది చెప్పేది వినేదాకా కూడా ఆగరనమాట. అంత అగ్రెసివ్నెస్ అయిపోతూ ఉంటారు. సో అయినా కూడా మీ ఇద్దరు ఒకరినొకరు కావాలని అయితే కోరుకున్నారు. అంటే ఇష్టాలు కలిసి మీ లైఫ్లోకి రాలేదు. మీ ఇద్దరి డెస్టినీలో ఉంది కాబట్టి మీ ఇద్దరు ఆపోజిట్ పోల్స్ లాగా, మీ ఇద్దరు సౌత్ అండ్ నార్త్ పోల్స్ లాగా ఉంటారనమాట. అయినా కూడా మీ ఇద్దరు అట్రాక్ట్ అవ్వడానికి కానీ, మీ ఇద్దరు లైఫ్లో రావడానికి కానీ డెస్టినీ కూడా ఒక రీజన్ అనమాట. అందుకని అండ్ మీరు ఎప్పుడు కూడా వీళ్ళకి చాలా సపోర్టింగ్. కొన్ని సిచ్యువేషన్స్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా మీరు సపోర్టివ్గా ఉండడము, మీ సైడ్ నుంచి ఉండడము, వాళ్ళు ఎప్పుడైనా లో ఎడ్జ్లో ఉన్న టైంలో కూడా లేదేం కాదని చెప్పి మీరు భరోసాగా ఉండడం, ఇలాంటివి కూడా చేశారు. బట్ మీ పార్ట్నర్ ఏంటంటే వాళ్ళ లైఫ్లో చేసిన తప్పులు తెలిసి కూడా ఈగో వల్ల మాత్రమే దూరంగా పెట్టడం కానీ, సారీ చెప్పి మళ్ళీ దగ్గరికి రావాలనుకోవడం కానీ, ఇలాంటివి చేయకపోవడానికి రీజన్ అదే అనమాట. మరి ఫ్యూచర్లో అయినా వాళ్ళ ఈగో అండ్ యాటిట్యూడ్ తగ్గించుకుంటారా చూద్దాం. సో ఎప్పుడు కూడా వీళ్ళు సంతోషంగా ఉండాలి, వీళ్ళు మాత్రమే సంతోషంగా ఉండాలి, నేను సంతోషంగా హ్యాపీగా ఉండాలి, నాకు ఎలాంటి రిస్క్ పనులు కానీ ఎలాంటివి కానీ ఉండకూడదు, ఫ్రీ ఆఫ్ లైఫ్ లాగా ఉండాలి, ఎవ్వరు నాకు రిస్ట్రిక్షన్స్ పెట్టకూడదు అన్న ఫీలింగ్లో ఎప్పుడు కూడా ఎంజాయ్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అండ్ ఎప్పుడు వీళ్ళకి ఎంజాయ్ చేయడము, సెలబ్రేషన్స్, పార్టీలు ఇలాంటివి ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది. షాపింగ్, షికార్ ఓన్లీ వాళ్ళ వరకు మాత్రమే వీటికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. సో మళ్ళీ వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ గురించి ఆలోచించకుండా మీ గురించి ఆలోచించేది ఉన్నా అంటే ఉంటుంది. అది ఎప్పుడంటే వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ బాగాలేనప్పుడు మాత్రమే ఉంటుందన్నమాట. ఆ ప్రాబ్లం నుంచి బయటికి రావడానికి మాత్రం వీళ్ళు చేంజ్ అవుతారు. అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మాత్రమే వీళ్ళు కొంచెం తగ్గుతారన్నమాట. ఫ్యూచర్లో మరి అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయా చూద్దాం. సో డెఫినెట్గా వస్తాయి. వీళ్ళ లైఫ్లో అలాంటి సిచ్యువేషన్ రావడమే కాకుండా వాళ్ళ లైఫ్లో మీ గైడెన్స్ తీసుకుని మీ దగ్గరికి వచ్చి మీరు చెప్పినట్టు వినే టైం కూడా వస్తుంది. ఆ టైం కోసం మీరు ఎదురు చూస్తున్నారు, వాళ్ళు మారాలి, వాళ్ళ సైడ్ నుంచి మారి మీ లైఫ్లోకి రావాలని. బట్ అది రియల్గానా లేకపోతే వాళ్ళ అవసరానికి వస్తున్నారా అంటే 100% నాట్ రియల్ అనమాట. మెటీరియలిస్టిక్స్ గా మాత్రమే మార్పు అనమాట. అది ఆ మార్పు ఏంటంటే ఆ మెటీరియలిస్టిక్ లైఫ్ సాల్వ్ చేసుకోవడానికి మాత్రమే. బట్ తర్వాత మళ్ళీ సేమ్ రిపీట్ ఉంటుంది. సో మీ పార్ట్నర్ మీ దగ్గరికి మళ్ళీ మీ దగ్గరికి వచ్చారు అంటే డెఫినెట్గా దాంట్లో వాళ్ళ మెటీరియలిస్టిక్ లైఫ్ కోసము, వాళ్ళ డిజైర్స్ కోసమే ఉంటుంది తప్ప 100% వాళ్ళు మీకు జెన్యున్గా మారి మీ లైఫ్లోకి అయితే రారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చినప్పుడు వాళ్ళకి మీరు ఎడిక్ట్ అయిపోయారు కాబట్టి, వాళ్ళని రావాలనే కోరుకుంటున్నారు కాబట్టి డెఫినెట్గా మీరు ఏ స్టెప్ తీసుకున్నా ఆలోచించుకుని చేయండి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు మారిపోయారంటే మీరు తిట్టిన పడతారు ఆ టైంలో, ఎందుకంటే వాళ్ళకి అవసరం అలాంటిది. బట్ అవసరం వన్స్ మీరు ఇలా అవసరం తీర్చారా, తర్వాత మళ్ళీ నెక్స్ట్ సెకండ్లోనే వాళ్ళ మెంటాలిటీ మారుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఏ స్టెప్ అయినా తీసుకోండి. మళ్ళీ మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చినా రాకపోయినా మీకు తీసుకునే స్టెప్ అనేది మీరు ఒకసారి ఆలోచించుకుని, ఎమోషనల్గా కాదు లాజికల్గా అండ్ మైండ్ పెట్టి ఆలోచించండి. సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది. సో ఎవరికైతే రెజినేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, ఏంజల్ నెంబర్స్తో అయినా కూడా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. సో అప్పుడే పాజిటివ్ ఎనర్జీ అనేది మీ లైఫ్లోకి వస్తుంది. సో ఇది నా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.